హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. దువ్వాడ శ్రీనివాస్, వాణి, మాధురి ఇప్పుడు ఈ ముగ్గురి పేర్లు గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బాగా చర్చనీయాంశంగా ఉంది. రాజకీయంలో అయితే ఒక వింతగానే ఉందని చెప్పొచ్చు. ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు ప్రచారం టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా చాలానే దూషించారు. పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మనది హిందూ సాంప్రదాయం, మనం ఏకపత్ని వ్రతుడిగా ఉండాలి, రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని ఇలాంటి ఎన్నో కబుర్లు చెప్పాడు. అనూహ్యంగా తెర మీదికి వాణి, మాధురిలో వచ్చారు. సీన్ కట్ చేస్తే మధ్యలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. మరి ఏకపత్ని వ్రతుడిగా ఉన్నటువంటి ఆయన ఈ మాధురి ఎవరు? అసలు వాణికి దువ్వాడ శ్రీనివాస్కి ఎందుకు చెడింది? అనూహ్యంగా మధ్యలో మాధురి ఎందుకు వచ్చింది? అసలు వాణి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మాధురి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే దువ్వాడ వాణి మాజీ ఎమ్మెల్యే రాఘవరావు కుమార్తె. దువ్వాడ వాణి మాజీ ఎమ్మెల్యే రాఘవరావు కుమార్తె. చదువుకునే రోజుల్లోనే దువ్వాడ శ్రీనివాస్తో ప్రేమ. ఆమె చదువుకున్న టైంలోనే దువ్వాడ శ్రీనివాస్తో ప్రేమాయణం నడిపించారు వాణి. ఇక చూసుకుంటే పెద్దలను ఎదిరించి దువ్వాడ శ్రీనివాస్తో వివాహం. సో తన తండ్రిని, తన కుటుంబీకులందరినీ ఎదిరించి దువ్వాడ శ్రీనివాస్తో వివాహం చేసుకున్నారు వాణి. ఇక నెక్స్ట్ చూసుకుంటే 2001లో కాంగ్రెస్ మద్దతుతో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సో 2001లోనే ఆమె రాజకీయంగా, అంటే మొదటి నుంచి కూడా ఆమె రాజకీయ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి 2001లో కాంగ్రెస్ మద్దతుతో జెడ్పీటీసీగా మొదటిసారిగా ఎన్నికవడం జరిగింది వాణి. అండ్ తరువాత చూసుకుంటే 2006లో వాణికి బదులు టెక్కలి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచిన దువ్వాడ శ్రీను. ఇక 2006లో వాణికి బదులు టెక్కలి నుంచి జెడ్పీటీసీగా తన భర్త అయినటువంటి దువ్వాడ శ్రీను నించున్నారు. సో నించున్న తర్వాత ఆయన అక్కడ గెలుపొందారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనుకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. సో వైసీపీ అధికారం 2019లో వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే భర్త ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేసిన వాణి. సో భర్త ఎమ్మెల్సీ అవడంతో ఆమె తిరిగి మళ్ళీ జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది, అదే వాణి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2021లో టెక్కలి జెడ్పీటీసీగా ఎన్నికైన వాణి. సో 2021లో టెక్కలి జెడ్పీటీసీగా వాణి ఎన్నికయ్యారనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2024లో ఇండిపెండెంట్ అభ్యర్థి టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ప్రయత్నం. సో 2024లో అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే ప్రయత్నం చేశారు దువ్వాడ వాణి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైసీపీ పెద్దలు సర్ది చెప్పడంతో భర్తపై పోటీ నుంచి తప్పుకున్న వాణి. అంటే 2024 ఆ టైంలో వాణి ఇండిపెండెంట్ గా నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే ఆమె భర్తతో వివాదాల్లో ఉంది అని, తన భర్తకి ఆపోజిట్ గా ఉంది అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2021లో టెక్కలి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. సో దానికన్నా ముందు భర్త ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో మరోసారి జెడ్పీటీసీగా పోటీ చేశారు. అంటే అప్పటికే 2019, 2020 ఆ టైంలోనే రాజకీయంగా లేదా కుటుంబ పరంగా ఏదో తగాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో మొత్తానికైతే భర్త మీద ఆపోజిట్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అయినటువంటి వాణిని వైసీపీ పెద్దలు సర్ది చెప్పడంతో ఆమె కాస్త విరమించుకున్నారు. ఆమె ఏదైతే 2024లో పోటీ చేద్దాం అనుకున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని కాస్త వాపస్ తీసుకోవడం జరిగింది. ఇక చూసుకుంటే వైసీపీ పెద్దలు సర్ది చెప్పడంతో భర్తపై పోటీ నుంచి తప్పుకున్న వాణి. సో వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్ది చెప్పడంతో ఆమె ఆ భర్తపై పోటీ చేసేదాన్ని కాస్త వెనక్కి తీసుకోవడం జరిగింది. సో దివ్యల మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని ఆరోపణ. సో ఇదంతా ఆమె రాజకీయంగా, అంటే వాణి ఎవరు, వాణి ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె రాజకీయంగా ఎలా ఎదిగారు అనేది చూసుకున్నట్టే తర్వాత అసలు దివ్యల మాధురి అనే ఒక క్యారెక్టర్ వీళ్ళ వైవాహిక జీవితంలోకి ఎంటర్ అయింది. సో ఈ మాధురి ఎవరు, ఎక్కడి నుంచి ఎంటర్ అయిందని చూసుకుంటే దివ్యల మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని ఆరోపణ అయితే ప్రస్తుతానికి నడుస్తుంది. మరి ఈ మాధురి ఎలా ఎంటర్ అయిందని అంశం చూసుకుంటే దివ్యల మాధురి భరతనాట్య కళాకారిణి. సో ఆమె ఒక భరతనాట్య కళాకారిణి, అంటే ఒక క్లాసికల్ డాన్సర్ దివ్యల మాధురి. నెక్స్ట్ చూసుకుంటే భర్త మైరైన్ ఇంజనీర్ అనమాట. సో ఆమె భర్త ఒక ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్
ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో లోకల్ గా చాలా పాపులారిటీ ఉంది. సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఒక ఇన్స్టాగ్రామ్ అనే యాప్ ఉందో ఆ యాప్ లో రీల్స్ చేసుకుంటూ దివ్యల మాదిరి ఆమెకున్నటువంటి హావభావాలతోని, ఆమె చేస్తున్నటువంటి యాక్టింగ్ తోని, ఆమె చేస్తున్నటువంటి నటనతోని, పైగా ఆవిడ క్లాసికల్ డాన్సర్ కాబట్టి క్లాసికల్ డాన్సర్ అంటేనే జనరల్ గా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో చాలా పర్ఫెక్ట్ గా దింపేస్తారు వాళ్ళు. అంటే ఏదైతే వాళ్ళు ఒక చేస్తున్న పని అంటే నటనకి సంబంధించి కానీ, నాట్యానికి సంబంధించి కానీ ఏదైతే ఒక అంశం ఉంటుందో చాలా పర్ఫెక్ట్ గా దించగలుగుతారు క్లాసికల్ డాన్సర్స్. సో ఆమెకున్నటువంటి హావభావాలతోని, ఆమెకున్నటువంటి గ్లామర్ తోని, ఆమెకున్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ తోని ఇన్స్టాగ్రామ్ లో పాపులారిటీ తెచ్చుకొని లోకల్ గా చాలా పాపులర్ అయింది దివ్యల మాధురి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సోషల్ మీడియా పాపులారిటీతో దువ్వాడ ఫ్యామిలీకి దగ్గరైన మాధురి. సో ఆమెకి ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆమెకంటూ ఎప్పుడైతే పాపులారిటీ వచ్చిందో ఆ పాపులారిటీతోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర అయిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దువ్వాడ వాణి ద్వారా ఆమె భర్తను శ్రీనివాస్ తో పరిచయం. సో బేసికల్ గా ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏంటంటే మాధురి డైరెక్ట్ గా దువ్వాడ శ్రీనివాస్ కి పరిచయం కాదు, వాణి ద్వారా దువ్వాడ శ్రీనివాస్ కి పరిచయం. అంటే ముందుగా వాణి మాధురి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఆమె భర్తకి వాణినే ఇంట్రడ్యూస్ చేసిందని ఇక్కడ తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ తోనే సహజీవనం. సో ఎప్పుడైతే ఆమె పరిచయం చేయడం, ఆ పరిచయం కాస్త ప్రేమాయణం అని చెప్పొచ్చా, లేకపోతే ఇంకోటి చెప్పొచ్చా మనకు తెలియదు. కానీ కొంతకాలంగా అయితే మాత్రాన్ని సహజీవనం చేస్తున్నారు అని ఒక టాక్ వినిపించింది. ఆ అంశం బేస్ చేసుకునే వాణి కానీ అలాగే దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కానీ వాళ్ళ ఇంటి ముందు అంత హైడ్రామా చేయడం జరిగింది. సో ఆయన లోపలికి పంపించకుండా గేట్ వెయిట్నే కారులో వెయిట్ చేపించారు ఆడకూతుర్ని. సో వాళ్ళు వాళ్ళ నాన్న మీద అటాకింగ్ చేయడానికి అంటే లైక్ చాలా మా నాన్న మాకు కావాలి సో అండ్ సో అని అడగటం, ఆయన వీళ్ళ మీద అగ్రెసివ్ గా మాట్లాడటం, ఇవన్నీ మనం చూసాం కొద్ది రోజుల నుంచి న్యూస్ లో. సో మొత్తానికైతే మాధురితో సహజీవనం చేస్తున్నట్టయితే ఒక వార్త బయటకు వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కి బినామీ అని ప్రచారం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మాధురికి దువ్వాడ శ్రీనివాస్ కి ఏదో అక్రమ సంబంధం ఉందనే అంశం పక్కన పెట్టేస్తే దువ్వాడ శ్రీనివాస్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మాధురి బినామీ అనే ఒక వార్త కూడా ఆ మధ్యన బయటకు రావడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే శ్రీనుతో సంబంధం రచ్చరచ్చ కావడంతో ఆత్మహత్య ప్రయత్నం. సో ఆమెకి అప్పటికే పెళ్ళయింది, ఆమెకంటూ ఒక సంసారం, ఆమెకంటూ ఒక భర్త ఉండడంతో ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ తో ఈ సంబంధం, ఈ అక్రమ సంబంధం అనే ఒక వర్డ్ బయటకు వచ్చి వాణి కానీ ఆవిడ కూతుర్లు కానీ ఇంటి ముందు చెల్లి ఆ రచ్చ చేయడం తర్వాత ఈ మ్యాటర్ బయటకు వచ్చిన తర్వాతకి ఆమె మనసు అంటే కుంగిపోయా ఏంటనేది మనకు తెలియదు. మొత్తానికైతే ఆత్మహత్య ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అండ్ మొత్తానికి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సో కార్ యాక్సిడెంట్ జరిగింది, ప్రస్తుతానికైతే ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా వాణికి కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి ఖచ్చితంగా అక్రమ సంబంధమే ఉంది. దాని మూలంగానే మా నాన్న మా ఇంటికి రావట్లేదు, నా భర్త నన్ను దగ్గరకు తీసుకోవడం లేదు, ఇదంతా మాధురి ట్రాప్ లో నా హస్బెండ్ పడ్డాడు అని వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు. సో మరి మొత్తానికి ఈ కథ ఎటువైపు తిరగబోతుంది, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి మరి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని అటు వాణిని కానీ ఇటు దువ్వాడ శ్రీనివాస్ని కానీ లేకపోతే మాధురిని కానీ కూర్చోబెట్టి సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. సో ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నెక్స్ట్ మీతో పాటు మేము కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే కూడా ఇప్పటికే అక్కడ నామినేటెడ్ పోస్టులకి సంబంధించి కానీ లేకపోతే వైజాగ్ లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ హడావుడి నడుస్తూ ఉంది అక్కడ ఏపీ రాజకీయాల్లో. మరి అనూహ్యంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్ బయటికి రావటం, మొన్న చూసుకుంటే విజయసాయి రెడ్డి, ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్, ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం బయటికి రావడంతో వైఎస్ఆర్సీపీలో ఒక కలవరమే కనబడుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.